సార్ వదులు వసు. వదలను. వసు, చుట్టూ చీకటిగా ఉంది, ప్లేస్ కూడా అంత సేఫ్గా లేదు. ప్లీజ్ సార్ వదులు. తిరగండి సార్. ఇందాక నువ్వు నన్ను గట్టిగా పట్టుకున్నప్పుడు అప్పుడు నాకు చాలా సేఫ్గా అనిపించింది ధ్రువ. అలానే చుట్టూ ఇంత నిర్మానుష్యంగా ఉంది అన్న భయం కంటే నువ్వు పక్కన ఉన్నావన్న ధైర్యమే నాలో ఎక్కువగా ఉంది. నా కళ్ళల్లో నీకు కనిపించటం లేదా? ఇదే నీకు లాస్ట్ వార్నింగ్. నీ హద్దుల్లో నువ్వుండు. వసు, ఒకటి చెప్పనా? ఇలా తల దించుకుని కూర్చునే అవసరం నీకెప్పటికీ రాకూడదు. ఆ రోజు అలా జరగకపోయుంటే బాగుండేది అనే ఫీలింగ్ అది ఉంది చూసావు, అది మనిషిని లోపల నుంచి తినేస్తుంది. అది నీ జీవితంలో ఎప్పుడూ రాకూడదు, నా వల్ల అస్సలు రాకూడదు. అమ్మా వసుంధర, అమ్మా నందిత. ధ్రువ, ఏంట్రా ఇంత లేటు? నూరా, ఎంత కంగారు పడ్డామో తెలుసా? ఫోన్లు కూడా కలవడం లేదు. సరే, తర్వాత మాట్లాడుకుందాం. ముందు రూమ్లోకి వెళ్ళి ఫ్రెష్ అవ్వండి. వెళ్ళండి. అబ్బబ్బబ్బబ్బబ్బా, విషయాన్ని కప్పిపుచ్చడానికి ఎంత తెలివిగా పావులు గదుపుతుందో చూసావా నందిత? ఇంత లేట్ అయింది. ఆ ధ్రువ మన వసుని ఏం చేస్తుంటాడనే కంగారు బాధ్యత తనకి కొంచెం కూడా కనపట్టలేదు. అయినా మన పిచ్చి గాని తనకెందుకుంటదిలే, తనకు కావాల్సింది ఇదే కదా. ఎందుకింత లేట్ అయింది? ఫోన్ చేసిన దాని ప్రకారం నువ్వు 3 గంటలు ముందే ఉండాలిగా. ఎందుకు లేటు? సారీ అత్త, కావాలని ఆలస్యం చేయలేదు. వస్తుండగా దారిలో కార్ రేడియేటర్ ఓవర్ హీట్ అయ్యి ఆగిపోయింది. అదంతా అడవి లాంటి ఏరియా, చుట్టుపక్కల అస్సలు సిగ్నల్స్ లేవు. ఆ టైంలో మీకు ఫోన్ చేద్దామన్నా కలవలేదు. బయలుదేరే టైంకి బహుశా మీరు నిద్రపోయి ఉంటారేమో అని డిస్టర్బ్ చేయడం ఎందుకని కాల్ చేయలేదు. ఇంజిన్ చల్లబడగానే వెంటనే బయలుదేరి వచ్చేసాము. విన్నావా నందిత, ఎంత ఎంత బాగా కథలు చెప్తున్నాడో. కారు బాగా లేదంట, సిగ్నల్ లేవంట. వైజాగ్ హైవే రోడ్లో నీకు అంత అడవిలా కనిపించే రూటే ఉందమ్మా. సిగ్నల్ అందనే రూటే ఉన్నాయి. ఇవన్నీ ముందే ప్లాన్ చేసుకున్న డ్రామాలు. అత్త ఒక హాఫ్ అన్ అవర్ కలిసి వస్తుందని
వేరే రూట్కి తిప్పాను. అక్కడ కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాను. ఎప్పుడు వచ్చే రూట్ కాకుండా వేరే రూట్ ఎందుకంట నందిత చెప్పనా? ఆడపిల్లని తీసుకొస్తున్నాడా లేక ఒక్కడే వస్తున్నాడా? చెప్పే సమాధానం తిన్నగా లేవు. చెప్పేవి తిన్నగానే ఉన్నాయి దాస్. వినేవాళ్ల బుర్రలోనే పురుగుంది. చాలా ఆపండి అందరూ. ధ్రువ, ఇదంతా నువ్వు కావాలని ప్లాన్ చేసావు కదా? నందిత, తప్పు చేసిన వాళ్ళే తలదించుకుంటారు ధ్రువ. తప్పు చేయకపోతే నా కళ్ళలోకి చూసి మాట్లాడేవాడివి. అన్ని మౌనాలకి కారణం తప్పే అవ్వక్కర్లేదమ్మా. ఎదుటి వాళ్ల మీద ఉన్న గౌరవం కూడా అవ్వచ్చు. వసు, నీకేం తెలీదు, నువ్వు మాట్లాడుకో. నీకు తెలుసా అమ్మా? నీకు తెలుసా అని అడుగుతున్నాను. తనని ఇందాకటి నుంచి ప్లాన్ చేశాడు అంటున్నారు. నువ్వు అడిగితేనే కదమ్మా ధ్రువ తీసుకువెళ్ళడానికి ఒప్పుకున్నాడు. తనకి తానుగా రాలేదే. కొంపదీసి దీనికి గతం గుర్తొచ్చేసిందా ఏంటి ఇలా మాట్లాడుతుంది? ఆ అమ్మకి ఎదురు మాట్లాడుతున్నావేంటమ్మా? నీకు అర్థమైందో లేదో నాకు తెలియదు, కానీ ఇలా రాత్రి ఒక అమ్మాయిని ఒంటరిగా తీసుకెళ్తూ అది రోడ్డు మార్చాల్సిన అవసరం ఏముంది వీడికి? వాడికి వేరే ఉద్దేశం లేకపోతే ఎప్పుడు వచ్చే రూట్లోనే తీసుకొచ్చేవాడు కదా. అయితే అలాంటి ఉద్దేశం నాకున్నట్ట నాన్న? అవును నాన్న, మీరు విన్నది నిజమే. ఒకవేళ రూట్ మార్చి వెళ్ళడమే ప్రాబ్లం అయితే అది చేసింది నేను. మీకు అర్థమైందా? నేనే రూట్ మ్యాప్ చూసి రూట్ మార్చమని గొడవ చేస్తేనే తను వేరే దారి లేక తీసుకువెళ్ళాడమ్మా. నీ కూతురు అతనితో 3 గంటలు కారులో ఒంటరిగా ఉంది. కానీ అతను వాళ్ళ అత్తకిచ్చిన మాట కోసం నిలబడ్డాడు. మహి, నీకు తెలీదమ్మా. వీళ్ళ సంగతి నీకు తెలీదు. వీళ్ళు వసుంధరని ఎంత ఏడిపించారో తెలుసా నీకు? తను ఇంట్లో నుంచి కూడా వెళ్ళిపోయింది. ధ్రువకి డైవర్స్ పేపర్స్ పంపించింది. తను ఎంత క్షోభ పడిద్దో మీ అమ్మనడిగమ్మా చెప్తుంది. నాకెందుకో వసుంధరని ఎవరో ఏదో చేసి ఇంట్లో నుంచి పంపించేశారేమో అనిపిస్తోంది నాన్న. ఇది నా కూతురు జీవితం కోసం నిన్ను బతిమలాడుకుంటున్నాను. వెళ్ళిన వసుంధర మళ్ళీ తిరిగి నాతో ఎందుకొచ్చింది? బహుశా తనకి ఏదో నిజం తెలిసి తిరిగి వస్తుంటే యాక్సిడెంట్ అయిందా? నాకు అసలు ఏమనిపిస్తుందంటే ఆ యాక్సిడెంట్లో నేను చచ్చిపోయి అక్క బ్రతుకుంటే బాగుండేదని. అమ్మా, వసు, అప్పుడు అంశుకి ఒక అమ్మ ఉండేది. ధ్రువకి తన ప్రేమను నిరూపించుకోవడానికి ఇంకొక అవకాశం ఉండేది. అత్తమ్మకు కూతురు లాంటి ఒక కోడలుండేది. అన్ని సమస్యలు తీరిపోయి సంతోషంగా కాపురం చేసుకుంటుంటే మీ కోపాలు మనస్పర్ధలు అన్నీ దూరమైపోయి ఒక అందమైన కుటుంబంలా ఉండేది. నేనెందుకు బ్రతికాను, అసలు నా వల్ల ఉపయోగం ఏంటి అనిపిస్తుందమ్మా. మహి,
దేనికోసమైతే నా కూతురికి తన అస్తిత్వం దాచి కొత్త పేరు పెట్టి చూసుకుంటున్నావు దానికి అర్థం లేకుండా చేసావు ధ్రువ. మళ్ళీ దాని కళ్ళల్లో అదిగో అదే గందరగోళం, అదే బాధ మళ్ళీ మొదటికి తీసుకొచ్చావు కదా. ధ్రువ, ఇప్పుడు నువ్వు చూస్తున్న ఈ ధ్రువలో ఈ సహనం, ఓర్పు ఇవన్నీ వాళ్ళలో ఎవరి వల్ల వచ్చాయో? వసుంధర కళ్ళ ముందు ఉన్నా కూడా నా కొడుకు నీకిచ్చిన మాట కోసం నిలబడ్డాడు. అందుకు ఇది నువ్వు వాడికిచ్చిన గౌరవం. వాడి మంచితనాన్ని చేతగాంతనంగా చూస్తే మాత్రం వాణ్ణి నువ్వు పెంచిన సంస్కారం మాట్లాడకపోవచ్చు, కానీ వాడి తల్లి మాత్రం చూస్తూ ఊరుకోదు. పదనాన్న. నందిత, అది నన్ను కొంచెం ఒంటరిగా వదిలే దాసు. వీళ్ళంతా ఒకటైపోతే ఇక నా పరిస్థితి ఏంటి? వీళ్ళు ఆలోచనల నుండి తేరుకునే లోపే నేను ఆ డాక్యుమెంట్స్ వెతికి పట్టుకుని ఈ ఇల్లు దాటాలి. ఆలస్యం చేస్తే ప్రమాదం నా దాకా రావడానికి ఎక్కువ సమయం పట్టదు. వసు, వద్దు ప్లీజ్. వసు, వద్దని చెప్పానా? ఎప్పుడు ఇలా నవ్వుతూనే ఉండాలి. ఏంటి పొద్దుటి నుంచి మొహం ఇలా ఫుట్బాల్లా పెట్టావు? నేను ఒక పొడుపు కదా అడుగుతాను, దానికి నువ్వు కరెక్ట్ ఆన్సర్ చెప్తేనే చక్కలి గింతలు ఆపుతాను, లేదంటే అంతే. సరే సరే అడుగు. నేను సూపర్ స్మార్ట్ కదా, చెప్పేస్తా. అడవిలో పుట్టింది, అడవిలో పెరిగింది, ఒంటి నిండా గాయాలు, నోరు తెరిస్తే పాటలు పాడుతుంది. ఏంటది? చెప్పు చూద్దాం. ఫ్లూటు. సూపర్ అంశు. ఈరోజు నా మూడ్ చాలా బాగుంది. మనం ఇప్పుడు ఏమైనా ఆటలాడుకుందామా చెప్పు? హైడ్ అండ్ సీక్ ఆడుకుందామా? నేను దాక్కుంటాను, నువ్వు వెతకాలి. సరే, ఇవాళ నా బంగారు తల్లి ఏం చెప్తే అదే. నేను ఇక్కడే కళ్ళు మూసుకొని 10 నెంబర్స్ లెక్క పెడతాను, నువ్వు వెళ్ళి దాక్కోవాలి. ఇదిగో, దూరం వెళ్ళకూడదు, సరేనా? ఓకే, నేను ఇంట్లోనే దాక్కుంటాను. నువ్వు అస్సలు దొంగ చూపులు చూడకూడదు. అలాగే. వన్, 2, 3, నేను దాక్కుంటున్నా. 4, 5, 6, 7, 8, 9, 10.
వస్తున్నా. ఎక్కడ దాక్కున్నావు? మల్లిక ఇప్పుడే ఆఫీస్కి వెళ్ళింది. ఇదే కరెక్ట్ టైం. తాతయ్య ఏంటి ఈ టైంలో దొంగలా వచ్చారు? ఎస్ఐ గారు, పని సక్సెస్. డాక్యుమెంట్ నా చేతికి దొరికింది. ఇక నెక్స్ట్ స్టెప్ ఆ వసుంధర కథ ముగించేయడమే. అంశు, దాన్ని చంపేసి ఆ నేరం మల్లిక మీద తోసేస్తా. మల్లిక జైలుకి వెళ్తుంది. ఈ ఆస్తి మొత్తం నా చేతికొస్తుంది. అంశు, అంశు, అంశు. నాన్న, ఏంటమ్మా ఇలా వచ్చావు? అంశు ఇక్కడికి ఏమైనా వచ్చిందా నాన్న? ఇందాకటి నుంచి వెతుకుతున్నాను. అంశునా? లేదమ్మా, పాపిట్ రాలేదు. నేను చిన్న పనుంటే ఆ పని మీద ఫైల్స్ వెతుకుతున్నానమ్మా. అవునా? కానీ బయట చంద్రన్న ఇటువైపే వెళ్ళిందని చెప్పాడే. ఇక్కడికి కాకుండా ఎక్కడికి వెళ్ళుంటుంది? సరే, నేను వేరే రూమ్లో చూస్తానులే. నేను వస్తున్నానమ్మా. బూ! ఏంటంచు, దడుచుకున్నావా? ఏడవ మాకు వినేశావా? వినేశావా? లేదు. అబద్ధాలు చెప్తే తాతయ్యకి కోపం వస్తుంది. అసు చచ్చిపోతే నువ్వు తట్టుకోలేవు కదా. అందుకే నువ్వు ముందే పైకి వెళ్ళిపోయి వసు కోసం వెయిట్ చేయి. తను కూడా త్వరలోనే వచ్చేస్తుంది. మీ ఇద్దరి దాగుడు మూతల ఆటని అక్కడే కంటిన్యూ చేసుకోండి. అంశు, అంశు, అంశు. అంశు,
అంశు 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 డాక్టర్ 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 పాప ధ్రువ, పాప కండిషన్ గురించి నేను నీకు ముందుగానే చెప్తున్నాను. ఇక లేట్ చేయలేం ధ్రువ. ఇమీడియట్ గా సర్జరీ థియేటర్ కి షిఫ్ట్ చేయాలి. ప్రిపేర్ అవ్వండి. రేపు సర్జరీ అయ్యాక నేను తిరిగి రాకపోతే నువ్వు ధ్రువాని అస్సలు వదలకూడదు. తను ఒంటరిగా అస్సలు ఉండలేడు. ధ్రువ, మల్లిక, వసుంధర్ని వదలమని ధ్రువకి చెప్పు. పట్టుకున్నది ధ్రువ అయితే అత్త గొంతు వినబడగానే వదిలేసేవాడు నందిత. ఇది ఆ భగవంతుడు వేసిన ముడి. విడదీయాలని చూస్తే మరింత బలపడుతుంది.